మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఏతో సరికొత్త ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నారండి. ఇప్పుడు కొత్తగా వేవ్ 2 అనే ఒక మోడల్ అయితే తీసుకొచ్చారు. నథింగ్ బట్ కోపైలట్ని మైక్రోసాఫ్ట్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్లో సరికొత్త అప్డేట్స్ అయితే లాంచ్ చేశారనమాట. లిటరల్గా ఇప్పుడు ఎక్సెల్లో కూడా ఏఐని అయితే యూజ్ చేసేస్తున్నారు. ఎక్సెల్ ఏదైనా మీ డేటా ఇస్తే కనుక దాన్ని పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి అనమాట డేటా విజువలైజేషన్ కూడా చేసేస్తుంది ఏఐ టెక్నాలజీతో. 5-6 ప్రోడక్ట్స్లో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఏఐని అయితే యూజ్ చేస్తున్నారు. దీనివల్ల సరికొత్త మార్పులు ఏమొస్తాయి ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 7th బ్యాచ్ అక్టోబర్ 13వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు. ఏ ఇంటర్మీడియట్ ఆర్ లెవెల్ 2 కోర్స్ అక్టోబర్ 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ రాత్రి 7:30 నుండి 8:30 వరకు. మన ఏ తెలుగు కోర్సుల్లో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఇదే అనమాట మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన కొత్త అప్డేట్ అనమాట. వీళ్ళు దీనికి పెట్టిన పేరు వచ్చి వేవ్ 2 అనే ఒక పేరుతో అయితే ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. కోపైలట్ పేజెస్ ఇలాగ డిఫరెంట్ టాపిక్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఒక్కొక్కటి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఫస్ట్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే కోపైలట్ పేజెస్ అనమాట. ఎవరైతే కంపెనీ అకౌంట్స్ ఉంటాయో వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు మైక్రోసాఫ్ట్ 365 దాంట్లో. అందులో అయితే పర్టికులర్ ఆప్షన్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఉదాహరణకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈవీ రిలేటెడ్ ఛార్జింగ్ ఆపర్చునిటీస్ అని టైప్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి కోపైలట్ లో టైప్ చేశారు. ఆ తర్వాత కోపైలట్ ఏఐ యూజ్ చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది కదా. కొత్తగా వచ్చిన ఫీచర్ ఏం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్ గా ఉన్న వీళ్ళ టీమ్ మెంబర్స్ ఏదైతే ఉంటారో వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ని డిస్పాచ్ చేసేస్తుంది. ఇన్ కేసు ఈ కంటెంట్ ని ఒక పలానా పర్సన్ వీళ్ళ టీమ్ మెంబర్స్ వీళ్ళు 4 ఉన్నారు కదా, ఈ 4 ఏం అప్డేట్ చేసినా ఆటోమేటిక్ గా వీళ్ళందరికీ టీమ్ అప్డేట్ అయ్యే విధంగా ఉంటుంది. సో అలాగే ఎగ్జిస్టింగ్ గా వీళ్ళు ఏమైనా డేటాను తీసుకున్నా ఆ పర్టికులర్ డేటా సింక్ అయ్యే విధంగా దీని ఇన్ఫర్మేషన్ కూడా సెపరేట్ చేసేస్తుంది అనమాట. సో దానివల్ల వీళ్ళకి టీమ్ కి టైం సేవ్ అయిపోతుంది. 4-5 మళ్ళీ దాని గురించి వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎట్ ఏ టైం ఒక పర్సన్ చేంజ్ చేసినా అందరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవడం, కొత్త డేటా ఏమైనా యాడ్ చేసినా కూడా అందరికి హెల్ప్ అయిపోతుంది అనమాట. ఇది ఫస్ట్ ఫీచర్. నెక్స్ట్ వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే కోపైలట్ ని ఇప్పుడు ఎక్సెల్ లో కూడా తీసుకొచ్చారు. సో ఇప్పుడు కోపైలట్ ని ఎక్సెల్ లో తీసుకురావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఉదాహరణకి కంపెనీ డేటా ఉందనుకోండి, ఒక సంవత్సరం పాటు వీళ్ళ యాన్యువల్ రెవెన్యూస్ డేటా అంతా ఉంటుంది. సో ఆటోమేటిక్గా కోపైలట్ ఏం చూపిస్తుంది అంటే పక్కన ఒక ఇన్ఫర్మేషన్ చార్ట్ చూపించేస్తుంది. మీరు జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే పైథాన్ ప్రోగ్రామింగ్ రన్ చేసి దీనికి వీళ్ళ లాభాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎక్కడ ఏది పర్ఫామ్ చేసింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి పైథాన్ ప్రోగ్రామింగ్ రన్ అవుతుంది. ఇక్కడ డేటా విజువలైజేషన్ టూల్లో యాడ్ అయ్యి ఇక్కడ మనకి చార్ట్స్ కూడా జనరేట్ చేసేస్తుంది అనమాట. సో ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మళ్ళీ దీనికి మళ్ళీ సెపరేట్ ప్రోగ్రామింగ్ రాయాల్సిన అవసరం కూడా లేదు. సో అంత టైం వర్క్ సేవ్ చేసేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇదైతే ఇంక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. పవర్ పాయింట్ జనరల్గానే పవర్ పాయింట్ వీళ్ళు ఏఐతో యూజ్ చేస్తున్నారు కోపైలట్ పవర్ పాయింట్. ఇప్పుడు మరింత నెక్స్ట్ లెవెల్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేజ్ చేయమని అడిగారు అనమాట. ఇక్కడ మీరు ప్రెస్ చేయగానే దీనికి సంబంధించిన ఓవర్వ్యూ వచ్చేస్తుంది. ఫస్ట్ ప్రజెంటేషన్ కన్నా ముందే ఈ ఓవర్వ్యూ వాళ్ళు కావాలంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ముందుకు కావాలంటే ముందుకు ఇది బాగుందా బాగోలేదా, దాని తర్వాత కావాలంటే కంటెంట్ కూడా మాడిఫై చేసుకోవచ్చు. ఫైనల్గా దాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కింద మారుస్తుంది అనమాట. సో వీళ్ళంతా చేంజ్ చేసి జనరేట్ స్లైడ్స్ అని నొక్కితే వాళ్ళకి కావాల్సిన స్లైడ్ తెస్తే వచ్చేసినాయి అనమాట. సో రెడ్యూసింగ్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఛార్జింగ్ స్టేషన్స్ యూజ్ చేస్తే ఇలాగని చెప్పి వీళ్ళు స్లైడ్స్ అయితే ఇచ్చారు. నిజంగా మళ్ళీ ఈ కంటెంట్ని నార్మల్గా జనరేట్ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్, మళ్ళీ దాన్ని స్పీడప్ చేస్తారు ఈ పర్టికులర్ అప్డేట్ ద్వారా. నెక్స్ట్ కోపైలట్ ఇన్ అవుట్లుక్, ఇది కూడా అఫీషియల్గా మైక్రోసాఫ్ట్ సంబంధించిన మెయిల్ని ఎవరైతే యూజ్ చేస్తారో అక్కడ డైరెక్ట్గా ఏది ఇంపార్టెంట్ మెయిల్ ఏది కొంచెం పర్లేదు కస్టమర్ సంబంధించిన మెయిల్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా చూపించేస్తుంది డైరెక్ట్గా. వీళ్ళు ఏ ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి ఈ పర్టికులర్ కింద ఇన్ఫర్మేషన్ బట్టి ఒకళ్ళ మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత వెంటనే ఒక 2 మెయిల్స్ వచ్చినాయి అనుకోండి, అందులో ఏది ఇంపార్టెంట్ మెయిల్ ఏది కొంచెం తక్కువ ఇంపార్టెంట్ మెయిల్ కూడా వీళ్ళు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వర్క్ చేసే వాళ్ళకి హెల్ప్ అయిపోతుంది అనమాట. అది కూడా ఇంకొక అప్డేట్ తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ అయితే ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏం చేశారంటే ఏజెంట్ బిల్డర్ అని ఒక కొత్త ఏ టూల్ కూడా ఇంటిగ్రేట్ చేశారనమాట. ఈ ఏజెంట్ బిల్డర్ ఏదైతే మైక్రోసాఫ్ట్ 365 ఆ పర్టికులర్ వెబ్సైట్ యూజ్ చేసిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్క పర్టికులర్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అనుకోవచ్చు లేకపోతే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వీళ్ళు జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేసి నువ్వు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక ఏజెంట్ లాగా యాక్ట్ చేయమంటే చాలు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఆ పర్టికులర్ ఏజెంట్ ఆన్సర్ ఇచ్చేస్తున్నట్టు. నథింగ్ బట్ ఒక చాట్ బోట్ని ఆటోమేటిక్గా జనరేట్ చేసేస్తుంది. సో ఆ జనరేట్ చేసేయడం వల్ల ఏమవుతుంది, మరి వీళ్ళకి పలానా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ చాట్ బోట్లోకి వెళ్తారు,
ఎవరైనా కస్టమర్ పర్సన్స్ కావాలనుకుంటే సమాచారం ఇచ్చేస్తుంది. అగైన్ మళ్ళీ టైం సేవ్ అయిపోతుంది, ఎంప్లాయీస్ ద్వారా మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక రకమైన టూల్ అనమాట. దీనికి మళ్ళీ ఫాలో అప్ టూల్ ఏంటంటే కోపైలట్ ఏజెంట్స్ ఇన్ షేర్ పాయింట్. సో ఈ షేర్ పాయింట్ లో ఇన్ఫర్మేషన్ ఏంటంటే కంపెనీస్ ఏదైతే ఒక పలానా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ చేస్తారు కదా. ఇప్పుడు మనకు ఏజెంట్ ని జనరేట్ చేయాలంటే ఆ పర్టికులర్ ఏజెంట్ ఏ డొమైన్ లో వర్క్ చేయాలో కూడా ఇంపార్టెంట్. సో ఆ డొమైన్ సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా కంపెనీ వాళ్ళ దగ్గర సేవ్ చేసుకుంటారు కదా. ఆ సేవ్ చేసిన ఫైల్స్ అన్ని యూజ్ చేసుకుని ఒక కొత్త డేటాబేస్ ని క్రియేట్ చేసేస్తుంది. సో ఆ డేటాబేస్ ని యూజ్ చేసుకుని ఆటోమేటిక్ గా ఏజెంట్స్ అనేవి వర్క్ అవడం స్టార్ట్ అవుతాయి అనమాట. ఇవి మేజర్ గా మైక్రోసాఫ్ట్ వేవ్ 2 వాళ్ళ కొత్తగా తీసుకొచ్చిన అప్డేట్స్. ఎస్పెషల్లీ మైక్రోసాఫ్ట్ యూజర్స్ కి అనేది చాలా హెల్ప్ఫుల్ అయ్యే ఏఐ టూల్స్ అనమాట. సో ఇన్ కేస్ మీరు కూడా మైక్రోసాఫ్ట్ వాడుతూ ఉంటే కనుక ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే నాకు తెలిసి ఇప్పటికే కొంతమంది యూస్ చేసి ఉంటారు. ఒకవేళ మీరు చేయకపోతే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇటువంటి లేటెస్ట్ ఏఐ కనుక వస్తే ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.